క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు శుభములు కలుగును గాక. దేవుని వాక్యం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయము. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చేదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులు నీ నామమునకు తెలియజేయుటకై అగ్ని గచ్చబొదలు కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పారజే రీతిగా నీవు దిగి వచ్చేదు గాక. దేవుడు గగనము చీల్చుకొని దిగి రాగలడు. అంటే గగనము చీల్చుకొని దిగి రాగలడు అన్నప్పుడు ఆయన సన్నిధిలో మహాశక్తి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పర్వతములకు ఆజ్ఞ ఇవ్వగలడు. ఆయన రాజులకు రాజు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఇజ్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చేదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. దేవుడు తన ఆలయంలో లేడని, దేవుడు మందిరంలో లేడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన వాక్యం ఏం చెప్తుంది అంటే, గగనము చీల్చుకొని ఆయన దిగి వచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదకరుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అయ్యా ఏమంటున్నాడంటే దేవుని వాక్యంలో, సర్వశక్తివంతుడు న్యాయము చేయడా, ఆలోచనకర్త, అద్భుతకరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, పాపములను క్షమించగలిగే నీతిమంతుడు. అందుకే అంటున్నాడు, ఆయన దావీదు చిగురు. దావీదు సంతానంలో నుండి వచ్చిన యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురే ఆయన దావీదు కుమారుడా. కాబట్టి ఆయన గగనము చీల్చుకొని వస్తే మనుషులంతా బ్రతకగలరా అన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరు కూడా ఈ భూమి మీద బ్రతకలేదు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ గోత్ర నిమిత్తము తిరిగి రమ్ము, నీ పరిశుద్ధులు స్వల్పకాల దేశమును అనుభవించిరి. దేవునికి ఏమీ తెలియదు, యాగోబు దేవుడు విచారించడం లేదు. ఆయన జ్ఞానవంతుడు, పండితుడు, పరమ పావనుడు. ఆయన జ్ఞానముకు మితి లేదు, ఆయన ఆలోచనలకు అర్థం లేదు. అందుకే అంటున్నాడు, దేవా నీ నామము శ్రేష్టమైనది. ఉదయకాలం, మధ్యాహ్నం, రాత్రి నీ నామమే శ్రేష్టమైనది. శ్రేష్టమైన దాని కొరకు మానవుడు మరి మంత్లీ మీటింగ్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, తర్వాత వీక్లీ మీటింగ్ ద్వారా ప్రభు అనేక హృదయాలను తడుతున్నాడు. కాబట్టి ఈ మంత్లీ మీటింగ్లో దేవుడు ప్రజలను దీవించును గాక. గగనము చీల్చుకొని ఆయన మన కోసం దిగి వస్తాడు. పరిశుద్ధుడా నీకు స్తోత్ర, అద్భుతకరుడా నీకు స్తోత్ర, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్ర,
మా పాపములను క్షమించువాడా నీకు స్తోత్ర. చెడు తలంపులు చెడు ఆలోచనలను తొలగించువాడా నీకు స్తోత్రాలు. గగనము చీల్చుకొని దిగివచ్చే గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయన. తండ్రి, ఉదయకాలం నుంచి ఇంతవరకు హైదరాబాదులో ఉన్న కుమార్తెను, ఇక్కడ ఉన్న మా కుటుంబాన్ని, స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను, సంఘాలను కాపాడుతున్నందుకు అయా, వారి పాపములను క్షమించుచున్నందుకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, జ్ఞానుల కొరకు, మా ఆఫీసర్లకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారికి మా మీద దయ పుట్టించుమని ప్రార్థన చేస్తూ నాయన, మా కొరకు నువ్వు గగనము చీల్చుకొని దిగిరమ్మని అడుగుతూ ఉన్నా. సంఘ క్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నా. కర్నూలులో ఉండే ప్రతి సంఘములు, సంఘ కాపర్ల కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నా. నాయన, మీరు ప్రార్థన ఆలకించే దేవుడు గనక ఎవరు బాధల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, అయా అనారోగ్యంతో ఉన్న, అజ్ఞానంతో ఉన్న వారి కుటుంబాలను స్వస్థత కలిగించుకొని ప్రార్థన చేస్తూ ప్రభువా, నీ సన్నిధిని కుమ్మరించి ఈ మంత్లీ మీటింగ్ను మీరు దీవించమని యూట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా చూస్తుండగా నీ శక్తిని విడుదల ఇచ్చింది యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థించండి. మా అడ్రస్ జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్, కర్నూల్. ఎం ప్రసాద్, ఫౌండర్ అండ్ డైరెక్టర్. మా ఫోన్ నంబర్ 7659091876. మా మినిస్ట్రీ కొరకు ప్రార్థించండి, ఆర్థికంగా బలపరచండి. అనేకులకు ఈ యొక్క వాక్యమును షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ ఛానల్ను చేయమని మీ అందరిని దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ మంత్లీ మీటింగ్ కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరి కొరకు, గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరి కొరకు యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.